ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల యొక్క కాస్తైనా ఓటా వాళ్ళ సంతోషాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఏదో వ్యక్తిగా వాళ్ళకి కష్టాల్లో ఆడుకోవాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి వైట్ ఎన్ఆర్ఐ హెల్పింగ్ హ్యాండ్స్ అన్నటువంటి వ్యవస్థ అధ్యక్షుడిగా ఉన్నటువంటి తెన్నేటి పిలుపు గారు వారి బృందానికి ముఖ్యంగా ఇవాళ రాజోల్ నియోజకవర్గం లక్కవరం గ్రామానికి చెందినటువంటి ముస్కుడి పెద్దరాజు గారు ఎంతో ఆరోగ్యంగా ఉండే మనిషి, సరైనటువంటి అనుకున్న సమయానికి సరైన ఆహారం లేక వారు చేసే పనిలో ఒత్తిడి వలన అనారోగ్యానికి గురై చివరికి పారాలసిస్ స్ట్రోక్తో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పెద్దరాజు గారి యొక్క స్థితిగతులు తెలుసుకున్నటువంటి ఎన్ఆర్ఐ హెల్పింగ్ హ్యాండ్స్ అన్నటువంటి వ్యవస్థాపకులు ఉన్నటువంటి పిలుపు గారు తెలుసుకుని అనేక మంది చదివినట్టుగా పేర్లు చదవడం ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ సందర్భంగా రాజోలు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళందరి సమక్షంలో నేను వారికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సహజంగా ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేశాము. వారి వ్యక్తిగతమైన కుటుంబాలని దృష్టిలో పెట్టుకుని కూడా ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి, మనం చూసాం. కానీ పొద్దు ఇలాంటిది పేదవాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి స్థితిగతులను గమనించి ఏదైనా సాయం చేయాలన్నటువంటి ఓ మానవీయ కోణం లేనటువంటి ప్రభుత్వంలో ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇలాంటి సమయంలో గల్ఫ్ కువైట్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఈ మన ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారో, మన తెలుగు వారిగా ఉన్నారో, వాళ్ళందరూ స్పందించి ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ముస్కుడి పెద్దరాజు గారి యొక్క ఆరోగ్య పరిస్థితులను గమనించినటువంటి వాళ్ళందరూ తల వేస్తే ఆ వచ్చినటువంటి సుమారు 10,000 రూపాయలు వేళ పెద్దరాజు గారు వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. సహాయపడినటువంటి ఆ బిడ్డల్ని దేవుడు కాచి కాపాడాలని, అదేవిధంగా అనారోగ్యంతో పెద్దరాజు గారు కూడా ఆరోగ్యాన్ని నుంచి స్వస్థత పొంది మరలా ఆరోగ్యవంతుడిగా అనుకున్నటువంటి కార్యకలాపాలన్నీ చేసుకుని మంచి ఆరోగ్యంగా భగవంతుడు వారికి ప్రసాదించాలని ఈ కార్యక్రమానికి వెనకుండి నడిపినటువంటి పెద్దలుగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐ టీం వారందరూ ముఖ్యంగా నగేష్ గారు కానీ, అదేవిధంగా సాదేవుడు గారు, ఇలా పెద్దలందరూ ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలుగా ఉన్నటువంటి సింహాద్రి గారు కానీ, ఏడుకొండ గారు కానీ, మా గ్రామ శాఖ అధ్యక్షుడు రాంబాబు గారు కానీ, ముఖ్యంగా ఇలాంటి కష్టకాలంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితులన్నీ అప్పటికప్పుడు ఎవరైతే సహాయపడతా ఉన్నారో ఆ సహాయపడే సంవత్సరాన్నిటికీ తెలియజేస్తున్నటువంటి వ్యక్తిగా మా గుర్రం జాషువా కానీ వీళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి తమ్ముడు సభాపతి నాగార్జున గారు మీరు కూడా ఎంతో ప్రయాసపడి, అలాగే గౌరవ సభ్యులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ ఎవరికి వాళ్ళే నా వంతిది అని చెప్పేసి అనేక దేశాల్లో ఒక దేశం నుంచి కాదు, అనేక దేశాల నుంచి ఆ ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కరు ముఖ్యమైనటువంటి ఈ దాతృత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళందరూ సహాయపడినటువంటి కార్యక్రమం కనుక ఇలాంటి పెద్దలందరూ ముఖ్యంగా చేసినటువంటి వాళ్ళందరూ కూడా నేను ఇక్కడ ఈ ప్రాంత ప్రతినిధిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.